అండి మనిషి వచ్చినప్పుడు ఏం తెలియదు, పోయినప్పుడు ఏం పట్టుకెళ్ళదు. కానీ మనిషికి దెంగిదేలు ఎందుకండి సాబు? ఆ దెంగిదేలు ఎట్టుకుని మనం ఏం సాధిస్తాం? ఒకడి మీద దెంగిదేలు, ఒకడి మీద కోపం, ఒకడి మీద ఈర్ష, ఒకడి మీద పగ పెట్టుకుని మనం ఏం సాధించగలం? నువ్వు చేసే పని నువ్వు చేసుకో. ఒకడి మీద కసెట్టుకుని పగెట్టుకుని మనం ఏం చేస్తాం చెప్పండి? ఏదైనా చేసినా మన పిక్చర్కే తప్ప. కానీ ఒకటండి, అదే పగ మంచితనం చేసుకుని మంచిగా వెళ్తే ముందుకు మనకంతా మంచిగా జరిగింది. మన తిట్టిన వాళ్ళని, మన వెనకాల తిట్టిన వాళ్ళని, మనం కొడదాం అనుకున్న వాళ్ళని కూడా, తిట్టిన వాళ్ళని కూడా క్షమించి వదిలేస్తే దేవుడు ఎప్పుడైనా కాపాడతాడు. కానీ ఎవడో ఏదో సంపాదించుకుంటాడు, ఆడి మీద పగెట్టుకుంటాడు, ఎవడో ఏదో తినేస్తున్నాడు, ఆడికిలాగా నేను తిరగాలి అంటే మనకు వచ్చిన శాలరీ మనకు సరిపోదు. మన బతుకు అప్పులు చేసి మళ్ళీ ఈఎంఐలు కట్టాలి. కానీ ఒకటి, మన ఉన్నంతలో మనం తినేసి, మన ఉన్నంతలో మనం ఉంటే మనం ఎప్పుడు ఎలా ఉన్నాము, పక్కోడు తింటున్నాడు, పక్కోడు ఏదో కొనుక్కున్నాడు కదా మనం కొనుక్కోకూడదు. పక్కోడు అపార్ట్మెంట్లోకి వెళ్ళాడు, మనం కూడా అపార్ట్మెంట్ అయిన స్థాయి అయింది. కానీ ఏదైనా సరే ఎగిరెగిరి పడకు. ఏదైనా నీ స్థాయిలో నువ్వు వెళ్ళు, బతుకుంటే నీకు ఎప్పటికైనా మంచి జరిగింది. నువ్వు ఎవడో ఎగురుతున్నాడని మనం ఎగిరేమంటే ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాం, మంచి జరుగుతుంది. జై హింద్.